ప్రైజ్లాడండి. దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యము ఆ కుటుంబం సంతోషంతో దైవ సేవకులకు తెలియచేసినప్పుడు దానిని మేము విని మీకు తెలియచేయాలని అనుకుంటున్నాము. ఈ వాయిస్ ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్తున్నామంటే ఈ వీడియో చాలా పెద్దగా ఉందండి. అందుకని చెప్పి చాలా కొన్ని కట్ చేసి క్లుప్తంగా చిన్నగా ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నామండి. కంపల్సరీ అందరూ చూడండి. దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యము. అక్కడ కన్నీరు అయితే ఆగదండి. ఖచ్చితంగా వినండి. ఒక కుటుంబం 1992వ సంవత్సరంలో ఉపాధి నిమిత్తం ఒక ప్రాంతం నుండి మరి ఒక ప్రాంతానికి చేరుకోవడానికి ట్రైన్ ఎక్కారండి. ఆ ట్రైన్లో ఆ కుటుంబం యొక్క యజమాని జ్వరంతో కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేరకముందే మధ్యలో దిగి ఒక హాస్పిటల్ అయితే అతన్ని అడ్మిట్ చేశారండి. హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు ఎంత అడిగినా కానీ వాళ్ళు చూపించట్లేదంట. సరే భార్య అడిగి అలసిపోయి కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది. తనను కూడా అడ్మిట్ చేశారంట. అడ్మిట్ చేసిన తర్వాత పిల్లలిద్దరూ అనాథలు అయిపోయారండి. ఆ పిల్లలిద్దరూ చాలా బ్రతిమలాడారంట అక్కడున్న సిబ్బందిని. ఒక్కసారి అమ్మా నాన్నని చూపియండి ప్లీజ్ అని అడిగితే వాళ్ళు అసలు చూపించలేదంట. ఆ హాస్పిటల్ చుట్టూ ఎక్కడైనా సరే ఒక్కసారి అమ్మా నాన్న చూస్తే బాగున్నాను పలికితే బాగున్నాను చుట్టూ తిరిగి అమ్మా నాన్న అని ఏడుస్తూ ఉండేవారంట. అయితే ఒక్కసారి ఆ సెక్యూరిటీ గార్డ్ మనసు కరిగి వద్దు మీ అమ్మ నాన్నని చూడాలని అనుకోవద్దు, అనుకుంటే మీరు కూడా చనిపోతారంటే చావైనా బ్రతికైనా అమ్మా నాన్నలతోటే అని చెప్పారంట. పిల్లలిద్దరూ చాలా చిన్న పిల్లలు, 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంత చిన్న పిల్లలు అలా చెప్తే అతను సరే మీ అమ్మ నాన్న అయితే చనిపోయారు, రాత్రే చనిపోయారంటే ఒక్కసారి వాళ్ళ బాడీలైనా చూపించండి అంటే అట్లా అవ్వదు. ఇప్పుడు ఈ కలరా వ్యాధి వలన ఎంతోమంది చనిపోతున్నారు. సో వాళ్ళనందరినీ ఒక బండిలో తీసుకెళ్ళి అక్కడే తగలబెట్టేస్తున్నారు. సమాధి కాడికి వెళ్ళి చూసుకోండి అంటే అక్కడ కూడా అస్సలు చూడడానికి లేదంట. కుప్పలు ఉంటే ఎవరినని గుర్తుపట్టడానికి కూడా లేదు. ఇక వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చి ఇంకా వద్దు అక్క మనం చనిపోదాం అన్నాడంట. అంత చిన్న బాబు 8 years బాబు. లేదు అలా కాదు దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడని ఆ పాప 10 సంవత్సరాల పాప తన తమ్ముడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ చెట్టు కింద నిద్రపోయారంట. వాళ్ళ యొక్క లగేజ్ కూడా ఎవరో తీసుకుపోయారనమాట. వాళ్ళకి ఆధారం లేదు. సరే ఈలోపు అటవీ శాఖ మంత్రి వచ్చి ఏంటి మీరు ఈ సమయంలో ఇక్కడ ఉన్నారంటే వాళ్ళు జరిగిందంతా ఇదిగో ఇలా జరిగింది అని అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరే మాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్ళి చదివిస్తామన్నారంట. సరే అన్నారంట. వాళ్ళు ఒక కారులో ఇద్దరిని ఎక్కించుకొని తీసుకుని వెళ్ళి మధ్యలో ఇంకో కారు వచ్చిందంట. ఆ బాబు అన్నాడంట తల్లిదండ్రులు లేరు, ఉన్నది తనకి తాను నాను, మా ఇద్దరిని మీరు విడదీయొద్దు ఇప్పుడు అని ఎంత బ్రతిమలాడినా వాళ్ళు వినకుండా బాలికలు వేరే చోట ఉండాలి అబ్బాయిలు వేరే చోట ఉండాలని వేరే హాస్టల్స్కి పంపించేశారంట. ఈ అబ్బాయి అయితే ఇంకా చాలా అంటే భయం. అక్కడికి వెళ్ళిన తర్వాత తను చేరుకున్న ప్రదేశం కూడా హాస్టలే కానీ అక్కడ అందరూ డ్రగ్స్ తీసుకోవడం చాలా భయంకరంగా ఉందంట. ఇక ఇక్కడ అవ్వదు అని ఆ అబ్బాయి ఆ నైట్ అంతా తప్పించుకుని పారిపోయి ఒక చోట పడిపోయాడంట. కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కొంతమంది వ్యక్తులు వచ్చారంట. వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయంట. ఇదేంటి వీళ్ళ దగ్గరకు చేరుకున్నాను నేను అని అనుకున్నాడంట. అనుకుని నన్ను చంపొద్దు అని బ్రతిమలాడితే వాళ్ళు అన్నారంట నిన్నైతే మేము ఏమీ చేయం, కాకపోతే నీకు అన్నం పెడతాము కానీ మేము ఏది చెప్తే అది నువ్వు చేయాలి అని అంటే సరే వస్తాను అని చెప్పి ఆ అబ్బాయిని ఒక గజ దొంగగా మార్చేశారు. కొద్ది కాలంలోనే తను చాలా యాక్టివ్గా ఉండడం వలన ఆ టీంకి లీడర్ అయిపోయాడు. తనతో పాటు ఇంకొక 6 కూడా ఉండేవారంట. వీళ్ళందరికీ తిను ఒక టీం. ఎంత అంటే ఎదుటివారి ప్రాణంతో వాళ్ళకి పని లేదు. చాలా ఈజీగా ఎదుటివారిని చంపేయడం, వాళ్ళ దగ్గర ఉన్నవి దొంగిలించడం. అలాగే ఒకరోజు నైట్ 2 ఆడవాళ్ళు ఒక చిన్న సంచి పట్టుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వీళ్ళు అటాక్ చేసి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కాల్చేశారంట. వాళ్ళు ఎంత బ్రతిమలాడినా వినకుండా. అయితే వాళ్ళ దగ్గర ఉన్న సంచిలో ఏదో ఉంది అనుకుని ఓపెన్ చేసి చూస్తే ఒక చిన్న బుక్ ఉందంట. ఈ బాబు అయితే 18 years వచ్చినాయి అప్పటికి. తను ఏం చేసినాడు, సరే ఒకసారి బుక్ ఏంటో చదువుదామని చెప్పి టైంపాస్ కోసం అప్పట్లో ఫోన్లు ఏమీ లేకపోవడం వలన తను ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంటే ఏడుపు వస్తుందంట. తన గురించే ఆ బైబిల్ మాట్లాడుతుంది. తన చేతిలో ఉన్నది బైబిల్ అంట. దోపుడు సొమ్ము గురించి ఇంకా దొంగలు చేసేదాని గురించి దాంట్లో ఉంటే ఇదేంటి ఇదేదో మ్యాజిక్ బుక్ లాగా ఉంది, ఇదంతా నాతో
ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి ఆ అబ్బాయి చాలా భయపడిపోయి వణుకుతో బైబిల్ మూసేశాడంట. ఇదేంటని తన ఫ్రెండ్ని అడిగితే దీనిని బైబిల్ అంటారు, చిన్నప్పుడు మా అమ్మ ఉండేటప్పుడు కూడా తను ఈ బైబిల్ పట్టుకుని చర్చ్కి వెళ్ళేది అని చెప్పాడంట. సరే అనుకుని ఆ బైబిల్ పూర్తిగా చదివి వాళ్ళు ఇంకా మారిపోదామని డిసైడ్ అయ్యారంట. డిసైడ్ అయిన తర్వాత ఆ అబ్బాయి తన స్నేహితుడు ఇద్దరూ కలిసి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళారంట. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదిగో మేము ఇన్ని నేరాలు చేశాము, చాలా పాపాలు చేశాము, మీరు ఏం చేస్తారో చేయండి అని స్టేషన్కి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు అన్నారంట, సరే మీ అంతటా మీరు వచ్చారు, ఒప్పుకున్నారు కదా, మీకు ఎలాంటి ఉరి శిక్ష ఉండదు కానీ యావజ్జీవ శిక్ష అయితే ఉంటుంది అంటే సరే అని యాక్సెప్ట్ చేశారంట. మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము. నేను దేనికి పాత్రను కాదు, ఇది కృప